లెంట్లోని 25వ దినము బుధవారము. యేసు ప్రభువా, తీర్పు శ్రమలో నిలబడిన ప్రభువా, సిలువను నీ మీద వేసుకున్న యేసు ప్రభువా, నీ చరిత్ర ముందు నడిచి వెళ్ళుచుండగా అనేక మందికి మార్పు కలిగినది. నేటి వరకు అట్టి మార్పు కలుగుచునే ఉన్నది. నీ సిలువ చరిత్ర మార్పు కలిగించలేనట్టి ఒక వస్తువు కూడా ఈ లోకంలో లేదు. కలిగి ఉన్నది ఏదియోనూ లేకుండా కలగలేదు గనుక సృష్టిలో నువ్వు చేసిన ప్రతి వస్తువు ద్వారా ఒక మార్పు కలిగించుచున్నావు. నీవు సూర్యుని కలిగించినావు. ఆ సూర్యుని ద్వారా ప్రతి వస్తువునకు సృష్టి అంతటికీ మార్పు కలిగించుచున్నావు. పువ్వులు రకరకములు, వాటికి రకరకమైన రంగులు సూర్యుడు లేకుండా రావు. అది జరగదు. ఏ సూర్యుని కలిగించినావో ఆ సూర్యుని వల్ల వస్తువులను మార్చే శక్తి కలిగించినావు. నీవు కలుగచేసిన వృక్షములలో మార్పు ఏదనగా, వృక్షము వృక్షముగానే ఉండును గాని దాని క్రింద నీడ కలిగించినావు. అలసట నొందిన వారు నీడను కూర్చుండి నెమ్మది పొందుదురు. ఇదే మార్పు. చంద్రుని కలిగించినావు. దానివల్ల వెన్నెల, ఆ వెన్నెల వలన చల్లదనం. ఇదే మార్పు. నరులకు చల్లదనము కలిగించినావు అనగా నీళ్లు కలిగించినావు. నీళ్లు దాహము తీర్చును. దాహము తీర్చుటే మార్పు. ఆహారము తిన్న ఎడల దాహము తీరదు. నీళ్ల వల్లనే దాహము తీరే మార్పు. నీవు చేసిన ప్రతి వస్తువు వల్ల మార్పు కనబడినప్పుడు నీ వల్ల మార్పు ఎందుకు కలుగదు? తప్పక కలుగచేతువు గనుక నీకు వందనములు. ఈ లోకంలో నీవు సంచరించినప్పుడు ఒకనాడు రోగులలో ఎంత మార్పు కలిగించినావు. ఆనంద గీతము పాడుచు గంతులు వేయుచు వెళ్ళిరి. పాపాత్మురాలు కన్నీటితో వస్తే ఆనంద బాష్పాలతో పంపినావు. నీ బోధ వల్ల ఆనంద కారణముగా మార్చివేసి వెలుగు కలుగు చేసినావు. బోధ వల్ల అజ్ఞానాంధకారము మార్చివేసి వెలుగు కలుగు చేసినావు. నీవు కలిగించిన సృష్టి వల్ల మార్పు, నీ వల్ల మార్పు. నీ శ్రమ చరిత్ర వల్ల ఎంతమందిని మార్చినావో అది నిన్న నేర్చుకున్నాను. నీ వలన మారిన మనిషి వల్ల, నీ శ్రమ చరిత్ర వల్ల మార్పు. గత వారము జయోత్సవము మార్పు చూపించినావు. పాపుల మార్పు, బాప్తిస్మము ఒక మార్పు, సంస్కారము ఆచరించుట ఒక మార్పు. ఇట్లు పాపులను మార్చుచున్నావు గనుక స్తోత్రములు. నీ శ్రమ చరిత్ర మరొక అంశము. మార్పు పొందకపోవుట మరొక క్రొత్త అంశమును ధ్యానించబోచున్నాము. కృప దయచేయము గాక. నీకును నీ శ్రమలకును నిత్యము జయము జయము. నీకును నీ ఓర్పునకును నిత్యము జయము జయము. నీకును నీ సిలువకును నిత్యము జయము జయము. ప్రభు తాన్ని తన శ్రమలను గురించి ప్రవచించెను. మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి లేచునని ప్రవచించెను. కయప ప్రవచనము. ప్రజల కొరకు ఒకడు చనిపోవుట ప్రయోజనకరము. ఇది సర్వలోకమునకైన ప్రవచనము. ప్రభు గార్ధబాసీనుడై సియోనుకు వచ్చునని జకర్యా ప్రవచించెను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో. తోటలో ప్రార్థన, గేటు వద్ద పట్టబడుట, 5 కోటులలో తీర్పు శ్రమలు, సిలువ మోయుట, సిలువ వేయబడుట, సమాధి అగుట, ఇవి 40 దినముల ధ్యానకాల కార్యక్రమమునకు పెద్దలు నియమించిరి. ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థము. క్రమముగా ధ్యానించిన వివరములతో అర్థమగును. అట్లు చేయనందున కొంత విడచితిని, చెప్పుటకు సమయము లేదు. విడచిన అంశములు. ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన తోటలో, పస్కా పండుగ, ప్రభు భోజనము, దేవాలయ శుద్ధి, సద్దుకాయలు వాదింపు, రోగుల స్వస్థత కోటము గుడిలో, ఇలాంటి అంశములన్నీ ఆయన శ్రమ చరిత్రలోనివే. ఇవి కూడా ధ్యానింపవలెను. ముఖ్య కార్యక్రమము వివరింపగోరుచున్నాను. ఆయన శ్రమ చరిత్ర వల్ల మారిన వారున్నారు. ఆయన పూర్వ జీవితం వల్ల మాత్రమే కాక ఆయన శ్రమ చరిత్ర వల్ల కూడా కొందరు మారలేదు. ఎవరు మారలేదో వారిని జ్ఞాపకము చేసుకుందాము. యూదా ఇస్కరియోతు మారలేదు. శిష్యులలో ఒకడై ఉన్నాడు, మారలేదు. 12 మందిలో ఒకడని అతనికి బిరుదు ఉన్నది. ఆయన శిష్యులందరికీ ప్రజలు ఒక బిరుదు ఇచ్చారు. అది బైబిల్లో ఉన్నది. వీరు యేసుతో ఉన్నవారు. యేసు ప్రభుతో ఉన్న 12 మందిలో యూదా ఒక్కడై ఉన్నారు, మారలేదు. క్రీస్తుతో ఉన్ననో మారలేదు. వారిలో ఇతనికి ఒక ఉద్యోగం ఉన్నది. అది ఖజానాధికారి. అతని చేతిలో సొమ్మున్నది. అతనికి ఒక గొప్ప ఉద్యోగం ఉన్ననో మారలేదు. ఈ ఉద్యోగము ప్రభు ఇచ్చినది. అయినను యూదా మారలేదు.
పరిచారకులలో ఒకడై ఉండి మారలేదు. 12 మంది శిష్యులు 12 గంపలతో రొట్టెలు పంచిరి. ఒక గంపతో తానే రొట్టెలు పంచెను. ఖజానాదారుడే, ఉద్యోగియే, అలాగే పరిచారకుడు కూడాను, ఆయనను మారలేదు. ఆయన శిష్యుడే, తోటలో ఉన్నవాడే, ఖజానాదారుడే, ఉద్యోగియే, పరిచారకుడే, ఆయనను యూదా మారలేదు. ప్రభు ఏర్పాటు చేసిన గ్రామాదులను బోధకులలో ఒకడుగా ఎన్నుకొనబడిన వాడై బోధకుడుగా ప్రభు చేత పంపబడెను. బోధించి వచ్చెను, అందరితో కూడా పంపబడెను. ఆయనను బోధకుడై ఉన్నను మారలేదు. ఈ యూదా వేదాంత విద్యార్థి, ప్రభు బోధనను విన్న విద్యార్థి. బైబిల్ తరగతిలో 3.5 సంవత్సరములు తర్ఫీదులో ప్రభు ఇతరులకు బోధించిన బోధలన్నీ విన్నను మారలేదు. ఆయన శిష్యులలో ఏకాంతముగా మర్మములు చెప్పినప్పుడు ఆయన విన్నవారిలో ఒకడై ఉన్నను మారలేదు. గొప్ప విద్యార్థి అయినను మారలేదు. ప్రభు చేసిన అద్భుతములను కండ్లారా చూచినా మారలేదు. రొట్టెలు మృతులను సజీవులుగా చేయుట, దెయ్యములను వెళ్ళగొట్టుట, రోగులను బాగు చేయుట, గాలి తుఫాను ఆనచుట మొదలగునవి చూచినా మారలేదు. ఇన్నిటినీ అతడు సాక్షిగా అంటున్నా మారలేదు. మగ్దలేని మరియ ఆయన బోధ విని మారినది. ఆమె చరిత్ర చూచి ఆయన వల్ల ఒకరు మారడము యూదా చూచినాడు గాని తాను మారలేదు. ఇదంతయు దుఃఖము కలిగించే వార్త. ప్రభు 12 గోత్రములలోని యూదా గోత్రంలోనే పుట్టెను. ప్రభువు యూదా గోత్రములో అనగా నా గోత్రంలోనే పుట్టినాడని ఇస్కరియోతు యూదా అనెను. ఆ యూదా ప్రభు పుట్టుక వంశకర్త. ఈ యూదా ప్రభువును అప్పగించు వంశమునకు గోత్రకర్త. యూదా అనగా స్తుతించువాడు అని అర్థము. కీర్తి పొందినవాడు, కీర్తించువాడు. ఇన్ని గొప్ప అర్థములిచ్చు పేరు కలిగిన వాడైనను యూదా మారలేదు. లోకంలో కొందరు ప్రభువును కోరలేదు కానీ డబ్బును కోరుదురు. లోకంలో కొందరు ప్రభు వద్దకు చేరరు కానీ డబ్బునద్దకు చేరుదురు. లోకంలో కొందరు ప్రభు వల్ల మారరు కానీ డబ్బు ఆశ అధికమగుట వలన మారిపోదురు. అయితే ఇస్కరియోతు యూదా ప్రభువును కోరినవాడే, ప్రభు వద్ద చేరినవాడే కానీ మారలేదు. అట్లే మనలో, గుడిలో, సంఘములో, మతములో, క్రైస్తవులలో యూదా వలె మారని వారున్నారు. యూదా వలె కొందరున్నారు. ఎన్ని బోధలు విన్నా, ఎన్ని అద్భుతములు చూసినా, ఎందరిలో మార్పు చూచినా, ఎందరినో మారినారని విన్ననో, కండ్లతో చూచిననో మారని వారుందురు. ప్రభువును కోరండి. ప్రభు వద్దకు మాత్రమే కాదు, వచ్చి ఆయనలో చేరండి. ప్రభువును బట్టి మారండి. ఎప్పుడో ఒకసారి మారవలెను. మీలో ఎందరు మారినారు అని అడిగితే మారినాము అందరూ. నేను మారినానా, నేను మారిపోయినానా అని ప్రశ్నించుకోండి. మిషన్లోని వారు, మతములోని వారు అనేక మంది మారరని ఇస్కరియోతు చరిత్రలో సన్హెడ్రిన్ సభవారు మారలేదు. ఇది యూదుల ఆలోచన సభ అనగా పంచాయతీ. ఇది 70 మంది సభ్యులతో కూడిన పంచాయతీ సభ. ఈ సభవారు వారే ప్రభువుకు అన్యులకు అప్పగించి సిలువ వేయించిరి. యూదులలో కేసులుంటే ఈ సభవారు విచారణ చేతురు గనుక ప్రభువును గుర్చిన కేసు ఈ సభకు వచ్చింది కనుక వారు సిలువ వేయవలనని తీర్మానించిరి. ఈ సభవారికి ప్రభువును గుర్చి మంచి సాక్ష్యములున్నవి. వెలుపటి వారు సభలో సాక్ష్యం ఇచ్చిరి. అవి ఏమనగా అద్భుతములు చేస్తున్నాడు, మంచి బోధలు చేస్తున్నాడు, ఆయన శాంతి గుణములు కలవాడు, ఇవి ప్రజలకు మేలుకరమైనవి. ఈ 3 కారణములను బట్టి ప్రజలు ఆయన వెంట వెళ్ళుచున్నారని, ఆయన కూడా వెళ్ళిపోతున్నారని ఈ 3 ఉపకారములు సభవారు ఎరుగుదురు కానీ మారలేదు. వీరు ఒక్కరే కాదు, ఇలాంటి గుంపులు లోకంలో ఎందరున్నారో. యూదా ఒక్కడే కాదు, యూదా వంటి వారెందరో గలరు. వారును మారరు. మారని వారందరూ ధవళ సింహాసనము మీదనున్న జడ్జి గారైన ప్రభు ఎదుట నిలబడవలెను. ఆ రీతిగా నిలవబడవలసిన గుంపులు అనేకములుండగా అట్టి వారు ప్రభువును కోరరు, ప్రభు వద్దకు చేరరు, అందుచేత మారరు. ఈ 3 గుంపుల వారు మారరు. ఇది బహు విచారకరమైనది. ఇది లోక చరిత్రలో ఒక విచారణకరమైన చరిత్ర. వారు ఎందుకు మారరంటే వారి హృదయంలో ఏదో ఒక పాపముండును. యూదా, అతని హృదయంలో ఒక పాపమున్నది, ధనాపేక్ష గల పాపము గనుక మారలేకపోయాడు. ఇతనిలో ధనాపేక్ష అనే చెడు గుణం ఉన్నట్లు యోహాను వ్రాసెను. లోక ధనము కొరకు ఆశించెను. సన్హెడ్రిన్ సభవారు వీరెందుకు మారలేదు? లోకరక్షకుడైన యేసు వచ్చినప్పుడు లోక రాజ్యం ఇస్తాడని వీరు అనుకున్నారు. యూదా లోకధనము
వీరు లోకరాజ్యము కొరకు ఆశించిరి, అది వారికి ప్రభు ఇవ్వలేదు గనుక వారికి దొరకలేదు గనుక వారు మారలేదు. తీర్పులో ప్రభువు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక రాజ్యము అని కోర్టులో చెప్పెను. అందుచేత వారు ఎన్ని అద్భుతములు చూచినను, మంచి బోధలు విన్నను, ఆయనలో ఎన్ని మంచి లక్షణములు చూచినను అవి వారికి లెక్కలేదు. వారికి కావలసినది లోకరాజ్యమే, అందుచేత వారు మారలేదు. మనలో కూడా అట్టివారు ఉన్నారు. ప్రభు అద్భుత బోధలు, ఆయన లక్షణములు తెలిసినా కానీ వారు అనుకున్నది దొరకనప్పుడు వారు మారరు. కోరినదేదో అది దొరకలేదు గనుకను, ఆలస్యమైనది గనుకను వారు మారరు. మనము కోరినవి ఆయన వల్ల చిక్కకపోయినను మారిన వారము మారినట్లు మారే ఉండవలెను. వారు అనుకున్నవి దొరకనందువలన ఆయన అద్భుతములు, బోధలు, ఆయన లక్షణములు ఆయనయు కొట్టివేయబడును గనుక మారరు. శిలువ వద్ద మారని దొంగయు ఉన్నారు. మారని ఇతడు రెండవ దొంగ, మనకు మూడవ మనిషి. మొదటి దొంగ దేనిని బట్టి మారెను? ప్రభు యొక్క శాంతి గుణమును బట్టి మారెను. రెండవ దొంగ ఆ శాంతి గుణమును చూడలేదా? చూచెను కదా, కానీ మారలేదు. రెండవ దొంగ ఆయన శాంతి గుణమును బట్టియే గాక ఆయన చేసిన ప్రార్థన వినియూ మారలేదు. ఇది మొదటి ప్రార్థన, గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థనలో 2 అడలున్నవి. వీరెరుగరు, వీరిని క్షమించము. వారెరుగరా? ఎరుగుదురు. ఇవన్నీ ఎరిగి ఉండి వారు చేస్తున్నను ప్రభు వీరెరుగరు క్షమించమని చేసిన ప్రార్థన వినినను అతడు మారలేదు. పౌలు తన పత్రికలో ప్రభు యొక్క మహిమను వారు ఎరిగి ఉంటే ఆయనను వారు సిలువ వేయకయుందురు అని వ్రాసెను. రెండవ మాట, నేడు నీవు నాతో పరదేశులో ఉందువు. ఆ ప్రార్థనయు ఆ మాటయు అను ఈ 2 కార్యములు దేవుడు తప్ప మరెవరూనూ చేయలేరు, పలుకలేరు. దేవుడుండు కాని ఎడల మొదటి దొంగ దేనిని బట్టి మారెనో దానిని బట్టియే రెండవ దొంగ మారవలసినది కానీ మారలేదు. ఇందుకు ముందు ఇద్దరును ప్రభువును దూషించిరి. ఆ తర్వాత పైవాటిని చూచి మొదటి దొంగ మారెను కానీ రెండవ దొంగ మారలేదు. ఎందుచేత రెండవ దొంగ మారలేదు? అతని హృదయంలో 2 గలవు. ఇతరులను రక్షించిన ఆయన తనను రక్షించుకొనవలెనను, ఆ తరువాత నన్ను రక్షించవలెను. అట్లు జరగలేదు గనుక మారలేదు. ఆయన గొప్పవాడైతే శిలువ మీద నుండి దిగవలెను, ఇంకా గొప్పవాడైతే నన్నును కూడా దింపవలెను. ఆయన దిగలేదు, తన్ను దింపలేదు గనుక మారలేదు. ఏదో ఒక దుర్గుణం ఉన్న ఎడల ఎలాంటి బోధలు విన్నను మారరు. బంటులు కూడా మారలేదు. ప్రభు పునరుత్థానుడైనది వారు చూచినారు కానీ మారలేదు. యోధా మారలేదు సరికదా, మరింత చెడిపోయినాడు. సన్హెడ్రిన్ సభవారు మారలేదు, మరింత చెడిపోయినారు. రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. దొంగ మారలేదు, మరింత చెడిపోయినాడు. అనగా దూషించినాడు, మరింత దూషించను. కావలివారు మారలేదు, చెడిపోయారు, మరింత చెడిపోయిరి. ఎలాగనగా ఆయన బ్రతికినాడని వారు చూచిరి గనుక బ్రతికినాడని చెప్పవలసినది కానీ అలాగూ చెప్పలేదు సరికదా. శిష్యులు శవమును ఎత్తుకొని పోయే అనిరి. అనేక మంది అట్లే మారరు కానీ మరింత చెడిపోదురు. మారకపోతే సరికాని మరింత చెడవద్దు. ఇటివారు సంఘంలో ఉన్నారు. చాలా విచారము. ఈ 2 కథలు మీరు పుచ్చుకొనండి, ఇంటికి వెళ్ళండి, పండుకొనండి, ఆలోచించుకొనండి. నేను మారినానా అని ప్రశ్నించి పరిశీలన చేసుకోండి. మారకపోతే సరే కానీ మరింత చెడిపోకండి. ఈలాగూ మన హృదయంలో నిత్యము ప్రశ్నించుకొని మారిన అంతస్తులో స్థిరపడి రాకడకు సిద్ధపడు కృప పెండ్లి కుమారుడు నేటి శ్రమల కాల ధ్యానమును బట్టి మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ఈ మాటలు విని ప్రయత్నించు వారిని దీవించి మార్చుము. మాలో మారుటకు ప్రతి వారికి ప్రతి విషయంలోనూ మార్చుమని వేడుకొనుచున్నాము. ఆమెన్.